నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ కొరడు ప్రస్తుతం నేను రాజమండ్రి గోదావరి దగ్గర ఉన్నాను. గోదావరిలోనే ఉన్నాను. మనతో పాటు ఈవీదేకో ఫౌండర్ అయిన సంతోష్ రెడ్డి గారు ఉన్నారు. ఈయన ఎలక్ట్రిక్ స్కూటర్స్ షోరూమ్ అనమాట. అలానే ఈయన ఈవీదేకో ఓనర్ అనమాట. ఈయన మొత్తం అందరికి ఫ్రాంచైజీ అనేది ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళ స్కూటర్స్ వచ్చి డైనమో అనేది 58,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్లు పక్కన పెట్టి సాహసాలు చేసి మమ్మల్ని ఏమైనా చేస్తారో భయం వేస్తుంది. ప్రజెంట్ ఇలాగ బోట్లోకి ఎక్కించారు. సో ఈయన అసలు ఏమేమి ఆఫర్ చేస్తున్నారు, వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ డీటెయిల్స్ కానీ, లేకపోతే వీళ్ళ ఫ్రాంచైజీ మోడల్ ఏంటి, పైగా ఢిల్లీలో వీళ్ళ కార్పొరేట్ ఆఫీస్ కూడా పెడుతున్నారు. సో దాని పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సంతోష్ గారు నమస్తే. కృష్ణ ఏంటి సార్ గోదావరిలో తీసుకొచ్చి ఏం చేద్దాం? అరే లేదు, యాక్చువల్గా ఎప్పుడు ఆ 4 గోడ మధ్యలో వీడియోలు చేయడం వల్ల పబ్లిక్ కూడా 4 గోడలే కనబడతా ఉన్నాయి. సరే, ఒకసారి మనం ఎట్టుగా రాజమండ్రి వచ్చినాం అంటే మనము టూరిజం ను కూడా ప్రమోట్ చేయాలి. అంటే ఎవరైనా ఈ వీడియో చూసి గోదావరిలో బోటింగ్ వచ్చే వాళ్ళు సేఫ్, ఇక్కడ మన ఇప్పుడు మోడీ అంటున్నాడు కదా, మాల్దీవ్స్ కొద్దు ఇండియన్ టూరిజం డెవలప్ చేద్దామని, అదే అనుకో. ఇది యాడ్ చేసుకుందాం అనుకుందాం మనం ఇండియన్ టూరిజం లో, ఇది ఒక టూరిజం అంతే. ఇప్పుడు మీ విషయానికి వస్తే ఇప్పుడు ఈవీదేకో సంబంధించిన కాన్సెప్ట్ ఏంటి అసలు? ఇప్పుడు మీరు మీ ద్వారా ఇక్కడ షోరూమ్స్ ఇస్తున్నారు కదా, ఆ ఫ్రాంచైజీ మోడల్ గురించి జనాలు చెప్పండి. అసలు యాక్చువల్గా ఇవాళ రాజమండ్రిలో బ్రాంచ్ ఓపెన్ చేయడం అనేది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు. ఎందుకనంటే ఈ ఈవీదేకో ఫౌండేషన్ స్టోన్ వచ్చేసి తెలంగాణ హైదరాబాద్ లో పడింది. మనకు ఆంధ్రలో ఎక్స్పాన్షన్ లేదు. అంటే మనకు ఒక బ్రాంచ్ ఉంది, విజయవాడలో ఉంది, O2 ఎలక్ట్రిక్స్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ రాజమండ్రి. సో దీన్ని ఏపీలో ఎక్స్పెన్షన్ చేయాలంటే ఒక ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ ఉండాలి. అంటే ఎవరైనా డీలర్స్ రేపు పెట్టుబడి పెట్టే వాళ్ళు వచ్చే వాళ్ళకి అసలు మన షోరూమ్ అంటే ఏంది, దాని బోర్డు ఎలా ఉంటుంది, దాని ఫీచర్స్ ఎట్లా ఉంటాయి, దాని పాలసీస్ ఏముంటాయి, అందులో ఏమేమి మోడల్స్ ఉన్నాయి, వీళ్ళతో మనం పెట్టుబడి పెట్టి ఈవీదేకో ఫ్రాంచైజీ తీసుకోవచ్చా లేదా అనేది తెలియాలంటే మనకు ఒక ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ ఉండాలి ఏపీలో. సరే, ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నా. దేవుడి ఆశీర్వాదంతో అనుకోండి, ప్రజల వల్ల అనుకోండి, మనకు ఇవాళ అవకాశం దొరికింది రాజమండ్రిలో బ్రాంచ్ పెట్టడానికి. సరే, ఇంత దూరం వచ్చినాం కదా, ఒక మంచి ఇంటర్వ్యూ ఒక గోదావరిలో చేద్దాము, టూరిజం కూడా ప్రమోట్ అవుతుంది అన్నట్టు ఇట్లా ప్లాన్ చేసినాం తప్ప మిమ్మల్ని ఏం చేయం. మీరు సేఫ్గా ఉంటేనే మేము సేఫ్గా ఉంటాం. అసలు ఇప్పుడు మీరు ఫ్రాంచైజీకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు? మనం ఇంతకుముందు కూడా వీడియోస్ లో కూడా చెప్పినాం కృష్ణ. మనది కాన్సెప్ట్ ఏంటంటే నో గోడౌన్ కాన్సెప్ట్ అనమాట. నో గోడౌన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఏ ఫ్రాంచైజీ తీసుకోవాలన్నా మినిమం 40 నుంచి 50 లక్షల పెట్టుబడి అవుతుంది. అక్కడ ఏమవుతుంది, షోరూమ్ అంతా పెట్టిన తర్వాత 40 వెహికల్స్ వస్తే షోరూమ్ లో మాత్రం 10 వెహికల్స్ డిస్ప్లే ఉంటాయి. మిగతా 30 వెహికల్స్ వచ్చేసి గోడౌన్ లో ఉంటాయి. ఎప్పుడైనా సేల్స్ లో ఉన్నప్పుడు ఏమైతుంది అంటే ఇన్వెస్టర్స్ అంటే లో అయిపోతున్నారు. అంటే అరే ఇంకా 30 వెహికల్స్ కిందనే ఉన్నాయి, ఇంకా మీదనే పోవట్లేదు, ఇవన్నీ లో అంటే హై ఇన్వెస్ట్మెంట్ అయింది, దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవన్నీ వర్కౌట్ అవ్వక చాలా మంది ఎగ్జిట్ అయిపోతున్నారు బిజినెస్ లోకి నుంచి. ఆ ఎగ్జిట్ కాకుండా ఉన్న డీలర్స్ ని కానీ లేకపోతే కొత్త ఇన్వెస్టర్స్ మార్కెట్ లోకి రావాలనుకున్నప్పుడు మనం ఒక 10 లక్షల ప్యాకేజ్ తయారు చేసినాం. మొత్తం ఓవరాల్ 11 లక్షల ప్యాకేజ్ ఒకటి తయారు చేసినాం. 1 లక్ష రూపాయలు డిపాజిట్ లెక్కంటే దాంట్లో వీళ్ళకి ఎప్పుడైనా స్పేర్ పార్ట్లు కావాలన్నా, ఎమర్జెన్సీలో పేమెంట్ ఇష్యూస్ ఉన్నా కానీ ఒక 1 లాక్ వాళ్ళకి పేమెంట్, 10 lakhs వర్త్ స్టాక్ ఇస్తారు. మొత్తం 100% స్టాక్ ఇచ్చేస్తాం. స్టాక్ ఇచ్చేసేసి వాళ్ళకి ప్రమోషన్స్, వాళ్ళకి బిజినెస్ క్రియేట్ చేయడం కూడా ఈవీదేకో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. ఇప్పుడు మీకు ఎంత రేంజెస్ ఇస్తున్నారు మీ మోడల్స్? అదే మన మోడల్స్ వచ్చేసి కృష్ణ 58,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు తెలుసు ఆల్రెడీ ఈవీ ట్రిక్ 200 డ్యూయల్ బ్యాటరీ ఈవీదేకోలో ఉంది, డైనమో ఉంది, జాయ్ ఉంది, అట్లా 3-4 బ్రాండ్స్. ఇంకా ఫ్యూచర్ లో ఇప్పుడు స్పేర్ పార్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసినాం. ప్రతి ఒక్కరు ఏంటంటే సర్వీస్ అంటే ఈవీదేకో ఏం కరెక్ట్ గా లేదు. ఎందుకంటే ఈవీదేకోలో కూడా లాట్ ఆఫ్ సర్వీస్ ఇష్యూస్ వచ్చినాయి. ఎందుకు వస్తాయంటే డీలర్ ఎప్పుడు వాంటెడ్లీ సర్వీస్ ఇష్యూస్ పెట్టుకోడు. ఎప్పటి నుంచి అయితే కంపెనీ నుంచి స్పేర్స్ వచ్చినాయి అనుకో డీలర్ చేసాడు. ఎందుకంటే డీలర్ కి సర్వీసే లాభం. అందరికి తెలియదు ఏంటంటే పలానోడు సర్వీస్ ఇవ్వడు, మన దగ్గర స్పేర్ పార్ట్స్ ఉండవు, ఈవీ అంటే స్పేర్ పార్ట్, ఇవన్నీ డీలర్ ఫోకస్ అవుతున్నాడు తప్ప డీలర్ పైసలు వచ్చేదే స్పేర్ పార్ట్ లో, సర్వీస్ లో. సో పైసలు వస్తున్నప్పుడు ఏ డీలర్ అయినా బిజినెస్ పెట్టుకునేందుకు పైసల గురించే కదా. కంపెనీ నుంచి రైట్ టైంలో దొరకక ఇవన్నీ ఇష్యూస్. సో నేను దీనికి ఒక చెక్ పాయింట్ పెట్టుకున్నాను. ఎందుకంటే మనం ఇన్ని ఇప్పుడు కంపెనీ వల్ల నేను కూడా ఒక కామన్ డీలరే, నేను ఫ్రాంచైజీ ఇస్తున్నానంటే కష్టాలు పడ్డ డీలరే నేను కూడా. ఈవీదేకో ఫౌండర్ ఇవన్నీ తర్వాత వచ్చిన కోల్గేట్ పేస్ట్లు, దానికంటే ముందు నేను కూడా ఒక జాయ్ డీలర్ని. నేనేం కష్టాలు పడ్డా, నాకెంత లాస్ వచ్చింది అనేది నాకు కూడా తెలుసు. సో నేను ఫస్ట్ ఇప్పుడు ఢిల్లీలో కూడా గర్వంగా చెప్తున్నాను, దేశ చరిత్రలో ఒక తెలుగుడి స్పేర్ పార్ట్స్ ఢిల్లీ దేశ చరిత్రలో లేదు. ఇలా ఫస్ట్ టైం ఒక తెలుగుడిగా ఢిల్లీలో పోయి స్పేర్ పార్ట్స్ హబ్ పెట్టేస్తా ఉన్నా. హైదరాబాద్ హబ్ ఎట్లాగో ఉంది. ఇప్పుడు అక్కడ హబ్ పెట్టడం వల్ల ఏమైతుందంటే ఇప్పుడు ఎవరైతే ఎగ్జిస్టింగ్ వేరే బ్రాండ్స్ డీలర్స్ ఉన్నారు, ఇప్పుడు మనకు 100 డీలర్స్ ఉన్నారు.
వాళ్ళకి ఏమవుతుంది అని అంటే నేను వాళ్ళ బ్రాండ్స్ స్పేర్ పార్ట్స్ కూడా ఢిల్లీలో ఉంటే ప్రొక్యూర్ చేసి ఇక్కడ లోకల్ డీలర్స్కి ఇవ్వచ్చు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ సర్వీస్ పెరుగుతుంది, ఈవీ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఈవీ దేకో బ్రాండ్స్కి స్పేర్ పార్ట్స్ కాదు, మీరు ఇండియాలో ఎన్ని ఎలక్ట్రికల్ మోడల్స్ ఉంటే అన్ని ఎలక్ట్రికల్ మోడల్స్కి స్పేర్ పార్ట్స్ వచ్చి ఢిల్లీకే వస్తాయి, కరోల్ బాగ్కే వస్తాయి. సో మన ఆఫీస్ అక్కడ పెట్టుకుందాం, అక్కడ పెట్టుకొని మనం దేశానికి సప్లై చేద్దాం. ఇప్పుడు మనమైతే కాన్ఫిడెంట్గా ఉన్నాం ఫస్ట్ నుంచి. ఇందులో కూడా మా దగ్గర కూడా సర్వీస్ ఇష్యూస్ ఉన్నాయి కస్టమర్స్కి, నేను ఒప్పుకుంటున్నాను అది. బట్ దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఇప్పటికి ఎగ్జిట్ అవ్వలేదు. మీరు అది కస్టమర్లు నోట్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే 3 సంవత్సరాల నుంచి ఎన్ని కష్టాలు ఉన్నా ఎదుర్కొని ముందుకు పోతా ఉన్నాం తప్ప ఒక్కరోజు ఒక నైట్ మాకు ఎందుకు ఈ బాధ, ఇదే 2 కోట్లు ఇదే 3 కోట్లు మేము పోయి రియల్ ఎస్టేట్లోనో ఇంకో దగ్గర అదే పెట్టుబడి పెట్టుకుంటే మా లైఫ్లో హ్యాపీగా ఉంటాయి. ఇంకో చిన్న క్వశ్చన్, 10 లక్షలకు పెట్టుకోలేని వాళ్ళకి ఇవ్వగలుగుతారు తక్కువ పెడతానంటే? అంటే అది మినీ బ్రాంచ్ అయి ఉండాలి, ఏదన్నా రూరల్ ఏరియా ఉంది అక్కడ ఒక 5 వెహికల్స్తో మనం స్టార్ట్అప్ చేయొచ్చు. అంటే ఇది కూడా కాన్సెప్ట్ ఏం తెలుసా, రూరల్ ఏరియాలో 5 లక్షలు ఎందుకు అంటున్నాను అంటే అక్కడ ఒక సర్వీస్ పాయింట్ ఏర్పడుతుంది. సంతోష్ గారు, ఇప్పుడు స్పేర్ పార్ట్స్ అంటే మీరు కేవలం ఇప్పుడు డైనమో సంబంధించి లేకపోతే మీ దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ స్పేర్ పార్ట్స్నా? ఇప్పుడు రేపొద్దున్న ఎక్కువగా ఇప్పుడు సేల్స్ చూసుకున్నట్లయితే టీవీఎస్, ఏతర్, ఓలా ఎక్కువ సేల్స్ జరుగుతున్నాయి. అటువంటి బ్రాండెడ్ స్పేర్ పార్ట్స్ కూడా మీరు తేగలుగుతారా? 100%. ఇప్పుడు మనం ఢిల్లీలో పెట్టడానికి రీజన్ అదే అనమాట. రేపు ఏది చేయాలన్నా ఏది తేవాలన్నా కానీ మనం గల్లీలో ఉంటే కాదు, ఖచ్చితంగా ఢిల్లీలో ఉండాలి. ఢిల్లీలో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇప్పటికి మనం ఒక 4-5 బ్రాండ్స్, ఇప్పుడే నేను పేరు చెప్పాను, ఆల్మోస్ట్ ఢిల్లీలో 4-5 టాప్ బ్రాండ్స్ కంపెనీస్కి వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా క్లియర్గా చెప్పడం కూడా జరిగింది, అరే బాబు మీరు స్పేర్ పార్ట్స్ ఇవ్వకపోతే ఈవీ మార్కెట్ ఖరాబ్ అవుతూ ఉంటుంది. యాజ్ వెల్ ఎస్ ఏంటంటే మీరు ఇవ్వకపోతే సెకండ్ కాపీ వస్తుంది, సెకండ్ కాపీ రావడం వల్ల మీకు ఏమవుతుంది, బండి క్వాలిటీ దెబ్బతింటుంది, రేపు మీ బ్రాండ్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో అది మీరు నష్టపరుచుకుంటారా, పబ్లిక్ లో ప్రోడక్ట్ పెడతారా అనేది చెప్పడం కూడా జరిగింది క్లియర్ గా. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి అవును ఇదేదో ఏముడి అంటే యాక్చువల్గా మోటార్ నామ్స్ లోనే ఉంటది కృష్ణ. ఇప్పుడు మీరు ఢిల్లీ కరోల్ బాగ్ వస్తే మీకు మొత్తం ఆటోమొబైల్స్ కి హబ్ అది, అక్కడే తయారైతాయి మొత్తం ఫ్యాక్టరీస్ అన్ని, డిస్క్ ప్యాడ్స్ తో సహా అన్ని అక్కడే తయారైతాయి అనమాట. అంటే మీరు ఫస్ట్ తెలుగు రాష్ట్రాలు ఫోకస్ డైరెక్ట్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే పార్ట్లు ఏడొస్తే అక్కడికి పోవాలి కదా. మీరు ఆల్రెడీ పెట్టారు, పెట్టినాము అదే కృష్ణ, పెట్టినాం. కానీ ఇప్పుడు డైనమో పార్ట్స్ ఉంటాయి, వేరే పార్ట్స్ ఉంటాయి, మనకు అన్నిటికి కూడా అన్ని ప్రొక్యూర్ చేయడానికి ఇక్కడ కూర్చుంటే మనం అన్ని చేయలేకపోతా ఉన్నాం మనం. సో ఎట్లాగో ఇది ఈవీ దేకో అనేది పాన్ ఇండియా ఎక్స్పెన్షన్. పాన్ ఇండియా వెళ్తా ఉన్నాం. ఇప్పుడు ఏపీ తెలంగాణతో పాటు గుజరాత్ లో కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి, పూణేలో కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి, పాన్ ఇండియా వెళ్తా ఉన్నాం. సో ఢిల్లీ కరోల్ బాగ్ అనేది ఈ ఆటోమొబైల్స్ కి హబ్, స్పేర్ పార్ట్స్ కి హబ్ అనమాట. సో అక్కడ మనం కూర్చోగలిగితే చాలా బ్రాండ్స్ తేయగలుగుతాం. ఇక్కడ కూర్చుంటే మనం కొన్ని అంటే ఒక 100లో 10% తేయగలుగుతాం. ఇప్పుడు మీ ద్వారా ఏదైనా ఎక్స్క్లూజివ్ వెహికల్ తీసుకొస్తున్నారా? అది లూనా మనం అనుకున్నాం కదా, అది ఆల్మోస్ట్ మధ్యలో వరకు వచ్చింది. వెరీ ఇంకో 6 to 7 months పడుతుంది. ఈవీ దేకో అయితే ఒక మంచి 280-300 కిలోమీటర్ల మైలేజ్ తోనే మనం లోడర్ తెస్తాం. డ్యూయల్ బ్యాటరీ. నా కాన్సెప్టే ఫస్ట్ నుంచి డ్యూయల్ కాన్సెప్ట్ కృష్ణ. ఎందుకంటే ఒక లోడర్ అంటే ఏంది, టీవీఎస్ వాడు పాలు అమ్ముకునేటోడు ఉంటాడు, పూలు అమ్ముకునేటోడు ఉంటాడు, ఇంకోటి అమ్ముకునేటోడు ఉంటాడు. వానికి ఒక 70-80 కిలోమీటర్ల మైలేజ్ లూనా అమ్ముతే వాడు ఒక లిమిట్స్ వరకే, ఒక పరిధి వరకే పని చేసుకోగలుగుతాడు. అదే మనకు ఒక 200 కిలోమీటర్లు మనం ఇస్తే ఒక పర్సన్ కి 200 కిలోమీటర్ల బిజినెస్ చేసుకోగలుగుతాడు. అది అప్పుడే ఆ లూనాకి ఒక పేరు, అది అప్పుడే వర్తి ప్రోడక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏముంది, నాకు ఒక సింగిల్ బ్యాటరీతో తేవాలంటే నాకు 2 రోజుల పని, ఏదో ఒక మోడల్ కాపీ పేస్ట్ తీసుకొని వచ్చి కొట్టేయచ్చు. బట్ రేపు పొద్దుగల ప్రోడక్ట్ వెళ్ళకపోతే చాలా నష్టాలు జరుగుతాయి. 280-300 అంటున్నారు, అది 2 లక్షల దాకా వెళ్ళిపోద్దేమో. ఏమీ లేదు, ఏది ఉన్నా 1,20,000 లోపలనే మనం ప్లాన్ చేస్తా ఉన్నాం. బ్యాటరీస్ కాస్టే కదా, మంచి క్వాలిటీ మనం ప్లాన్ చేస్తా ఉన్నాము. ఇప్పుడు మనం వేరే వాళ్ళ దగ్గర కొంటున్నాం, ఇప్పుడు మనం తయారు చేస్తున్నాం కదా, మనకు తయారు చేసినప్పుడు అది ఎంత ప్రోడక్ట్లు ఎంత తయారవుతుంది, ఎంత కాస్టింగ్ లో పడుతుంది అనేది జెన్యున్ గా మనకు తెలుసు. 285 1,60,000 అంతే, 1,30,000 కంటే ఎక్కువ దాటదు. 110% దాటదు. 280 అంటే 2 40H వేస్తాం అందులో. బ్యాటరీలే ఒక 40H వచ్చేసేసి నీకు 120 కిలోమీటర్స్ పోతుంది. 120 అన్నా 240 కిలోమీటర్స్ 2 బ్యాటరీలు, 40 కిలోమీటర్ల మీద తీసేసి 200 అయితే ఎగ్జాక్ట్ వస్తుంది కదా. 1,30,000 ఇస్తారా? అవును, ఇప్పుడు ఈవీట్రిక్ లో ఇస్తున్నాం కదా. ఈవీట్రిక్ లో 1,50,000 కి మనము వెహికల్ డ్యూయల్ బ్యాటరీలు అమ్ముతా ఉన్నాం. ఇది ఈవీట్రిక్ అంటే అది కొంచెం పెద్ద మోడల్, ఇది లూనా కాబట్టి నీకు ఆబ్వియస్లీ 10-15,000 వేరియేషన్ వస్తుంది. చివరిగా చెప్పండి, ఇప్పుడు ఈవీ దేకో నుంచి ఎందుకు ఫ్రాంచైజీ తీసుకోవాలి? చాలా మార్కెట్లు, చాలా ఇప్పుడు డీలర్షిప్స్ కానీ ఆఫర్ చేస్తున్నారు. మీ దగ్గర తీసుకుంటే ఇచ్చే భరోసా ఏంటి? ఎందుకు మీ దగ్గర తీసుకోవాలంటే ఏం చెప్తారు? 2 పాలసీలు ఉన్నాయి, ఎంట్రీ పాలసీ ఉంది, ఎగ్జిట్ పాలసీ ఉంది. ఎందుకు తీసుకోవాలి అని అంటే
ఏ డీలర్షిప్ పోయి నేను 10 వెహికల్స్ కొనుక్కుంటా, 10 వెహికల్స్లో నాకు 4 టైప్స్ ఆఫ్ బ్రాండ్ ఇవ్వండి అని టీవీఎస్ వాడి దగ్గర పోండి, హోండా దగ్గర పోతే పాసిబిలిటీ ఉంటుందా? ఉండదు కదా. ఇప్పుడు మన నెట్వర్క్ ఎట్లా పెరుగుతూ ఉంటుందో, నెట్వర్క్ పెరుగుతున్నా కొద్దీ మా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. స్పేర్ పార్ట్లు మనం కస్టమర్లకు సర్వీస్ సెంటర్లోనే ఆ స్టోర్లు పనికొస్తాయి కదా, ప్రతి స్టోర్ ఒక సర్వీస్ సెంటర్ అవుతుంది. సో రేపు ఏ ప్రోడక్ట్ వచ్చినా మనం సర్వీస్ ఈవీ దేకో అంటే కస్టమర్కి కాన్ఫిడెన్స్ నెక్స్ట్ 3 ఇయర్స్, నెక్స్ట్ 4 ఇయర్స్లో, నెక్స్ట్ 5 ఇయర్స్లో కాన్ఫిడెన్స్ ఎట్లా బిల్డ్ అవుతుంది అని అంటే, అరే మన పక్కనే ఈవీ దేకో స్టోర్ ఉంది లేరా, అక్కడ పోయి మన బండి చేయించుకోవచ్చులే. ఆడు ఓలా కొనుక్కోనియండి, టీవీఎస్ కొనుక్కోనియండి, ఏదైనా కొనుక్కోండి, నాకేం ఫరక్ పడేది లేదు. నాకు ఫరక్ పడేది ఏంటి అని అంటే వాటి పార్ట్లన్నీ తీసుకొచ్చిన ఈవీ దేకో స్టోర్లో పెట్టానా లేదా అనేది నాకు ఫరక్ పడుతుంది. ఓకే. సో ఇప్పుడు ఒక కొనుక్కున్నాడు, ఇంకొక మోడల్ కొనుక్కున్నాడు, రన్నింగ్లో ఒక బ్రేక్ ఇరిగిపోయింది, ఒక డిస్క్ ప్యాడ్ పోయింది, మన స్టోర్కి వస్తే ఏసీ ఇచ్చే పరిస్థితిలో మనం ఉండాలి. ఓకే. సో ఇది ఈవీ దేకో అనేది ఒక మంచి విజనరీతోనే పెట్టుకున్నాం. ఎందుకు 10 లక్షలలో ఏమొస్తుంది చెప్పు, ఏ ఫ్రాంచైజీ వస్తుంది? ఒక మంచి బోర్డు ఇచ్చి, ఒక బ్రాండింగ్ ఇచ్చి, ఒక 3 రకాల బ్రాండ్లు ఇచ్చి, స్పేర్ పార్ట్లు ఇచ్చి, బిజినెస్ కూడా మార్కెటింగ్ చేసి బిజినెస్ కూడా తెచ్చిచ్చిన తర్వాత ఎందుకు తీసుకోకపోవడానికి కారణాలే లేవు. చేద్దాం, ఏదైనా సంకల్పం పెట్టుకొని ముందుకు పోతా ఉంటే ఎక్కడో ఒక దగ్గర సక్సెస్ అవుతాం. ఏం మనకి ఇది అవ్వదులే, ఇది అవుతుందేమోలే అనుకుంటే మేము కూడా 3 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ అవుతానే కదా కృష్ణ. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, ఇదే ఇన్వెస్ట్మెంట్ 2-3 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టుకున్నా హ్యాపీ లైఫ్ కదా. హైదరాబాద్లో మంచిగా ఇల్లు కట్టుకుంటే నెలకు ₹1,00,000, ₹1,50,000 కిరాయిలు వస్తాయి. మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ₹1,50,000 చాలు కదా ఒక మనిషి బతకడానికి. ఎందుకు ఇవన్నీ కష్టాలు? మళ్ళీ మనం బోర్డులో తెచ్చి మరి ఇబ్బంది పెట్టడంతో సహా ఇబ్బంది ఏం లేదు సార్. మొత్తానికి ఢిల్లీ దాకా ప్రత్యేక కంగ్రాట్స్ ఏంటంటే తెలుగు నుంచి మరి ఢిల్లీ దాకా వెళ్తున్నారు. దానివల్ల తెలుగు రాష్ట్రం నుంచి ఓవరాల్గా ఏంటంటే, అంటే ఇలా తీసుకురావడంలో మనకు తెలుగు ఫస్ట్ మన ఇక్కడ తెలుగు నుంచే స్టార్ట్ అయ్యి, ఇప్పుడు తెలంగాణ కానీ ఏపీ కానీ అక్కడ ప్రధానంగా డీలర్స్ అందరికి సమస్యలు తీరితే చాలా మంచి విషయం. అది ఢిల్లీలో పెట్టడానికి ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అక్కడ మనం ప్రొక్యూర్ చేయొచ్చు, తీసుకురావచ్చు. సో అదొక రీజన్. ఇంకోటి ఏంటంటే దేశ చరిత్రలో మన తెలుగు ఒక షాప్ లేదు, పెడతాం ఢిల్లీలో. డీలర్స్ అందరికి స్పేర్ పార్ట్స్ రియల్ గా ఇది అబద్ధమో నిజమో తర్వాత దేవుడు చూసుకుంటాడు తప్ప, నేనేమంటున్నా అంటే రేపు రియల్ గా నేను అక్కడ పెట్టిన ఆల్రెడీ ఆఫీస్ తీసుకున్నా, అంత సామాన్ వచ్చేసింది, అంత అయిపోయింది. మనం ఇనాగ్రేషన్ కూడా నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ లో మనం ఇనాగ్రేషన్ కి వెళ్తా ఉన్నాం. ఆ రోజు రియాలిటీ పబ్లిక్ కి తెలుస్తుంది, ఇదే ఛానల్ త్రూ మళ్ళీ కూడా తెలుస్తుంది. మీరే వస్తారు యూట్యూబ్, మీ అందరికి టికెట్స్ బుక్ చేసి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. అక్కడ అన్ని స్పేర్ పార్ట్స్ ప్రొక్యూర్ చేసి అందరు డీలర్లకి, అంటే బ్రాండ్ తో సంబంధం లేకుండా, అటు ఈవీ దేకో డీలరా, ఇంకో డీలర్ అనేది సంబంధం లేదు. ఎలక్ట్రికల్ వెహికల్ షోరూమ్ అయితే చాలు, మనం స్పేర్ పార్ట్లు ఇద్దాము, ఈవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్దాం. ఈయన ఈవీ దేకో కంపెనీ ద్వారా ఫ్రాంచైజీ అయితే ఆఫర్ చేస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు దాకా గల్లీగా పెరుగుతుంది, ఇప్పుడు నేను ఢిల్లీ గడ్డ మీద కూడా అడుగు పెడుతున్నాను. తెలుగు వాళ్ళకి తీసుకెళ్ళి అక్కడి నుంచి కూడా అందరికీ, అంటే కేవలం ఒక పర్టికులర్ బ్రాండ్ అనే కాదు, వీళ్ళు అమ్మే బ్రాండ్స్ కాకుండా ఇతర అన్ని బ్రాండ్స్ స్పేర్ పార్ట్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు. స్పేర్ పార్ట్స్ నుంచి బ్యాటరీ దాకా అన్నింటినీ మెయింటైన్ చేస్తామని చెప్తున్నారు. ఎవరైనా వీళ్ళు ఫ్రాంచైజీ తీసుకుంటే కనుక భరోసా అనేది వీళ్ళ ద్వారా వెళ్తుందని చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షోరూమ్స్ కూడా మీరు వ్యూ చేయొచ్చు కృష్ణ. అంటే ఇది ఇప్పుడు ఏం కొత్తగా స్టార్ట్ చేయట్లేదు, మనం స్టార్ట్ చేసి ఇప్పుడు ఈవీ దేకో ఫ్రాంచైజెస్ ఇవ్వడం స్టార్ట్ చేసి కూడా 30 ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఇప్పుడు 30 షోరూమ్లకు మన బోర్డులు ఉన్నాయి. 30 షోరూమ్ వాళ్ళు గత 5 నెలల నుంచి 6 నెలల నుంచి 1 ఇయర్ నుంచి వెహికల్స్ అమ్ముతా ఉన్నారు. సో ఏ ఈవీ దేకో బోర్డు కాడికి పోయి వాళ్ళని ఫీడ్బ్యాక్ అడిగినా డీలర్ చెప్పేస్తారు. సో ఆయన చెప్పారు కదా, అలాగా ఎక్కడికి వెళ్ళినా కూడా అంత ఫీడ్బ్యాక్ ఇస్తారని చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి వీళ్ళు వెహికల్ తీసుకుందాం అనుకున్నా, లేకపోతే ఫ్రాంచైజ్ తీసుకుందాం అనుకుంటున్నా, నెంబర్స్ అనేవి కాదు డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా ఇస్తారని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎగ్జిస్టింగ్ గా చాలా మందికి ఇచ్చారని చెప్తున్నారు. వాళ్ళు ఈ కంపెనీ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అని మన స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే మీ కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆడియో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనెంట్ కోసం ఈవీ కొరాడు ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఏ కనెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, ట్రై ది ఫ్యూచర్.